నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం రోజుకు మలుపు తిరుగుతుంది 42% బీసీ రిజర్వేషన్లను హైకోర్టు అడ్డుకున్న విషయం తెలిసిందే స్థానిక ఎన్నికలపై నోటిఫికేషన్ విడుదలవ్వగా దానిపై కూడా హైకోర్టు స్టే విధించింది తాజాగా హైకోర్టు స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లొచ్చని శుక్రవారం అర్ధరాత్రి అంటే అక్టోబర్ 10న ఆర్డర్ కాపీ జారీ చేసింది గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చని ఆర్డర్ కాపీలో హైకోర్టు పేర్కొంది రిజర్వేషన్లపై 50% మించొద్దని సూచించడం జరిగింది ఇక దమాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా గుర్తించి ఎన్నికలకు వెళ్లవచ్చని 2022లో సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు గుర్తు చేసింది 42% బీసీ రిజర్వేషన్లను హైకోర్టు నిలిపివేయడంతో దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద గుర్తించి ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది ఇక్కడ దామాషా సీట్లు అంటే ఎన్నికలలో ముఖ్యంగా పంచాయతీలు స్థానిక సంస్థలు లేదా పార్టీలలో సీట్లను ప్రొఫెషనల్ రిప్రజెంటేషన్ పద్ధతి ప్రకారం కేటాయించడం దీనిని దామాషా పద్ధతి అని కూడా పిలుస్తారు ఇక్కడ ఓట్ షేర్ లేదా జనాభా ఆధారంగా సీట్లు విభజిస్తారు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలో వికాస్ కిషన్ రావు గవాలి కేసును పరిగణలోకి తీసుకొని జీవో 9, 41, 42లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు పేర్కొంది ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 9 జారీ చేయడంతో రిజర్వేషన్లు 67% చేరతాయన్న కోర్టు జీవో జారీ చేయకముందు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, ఓబీసీలకు 25%, మొత్తం 50% రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపింది ఆ రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేయడం జరిగింది కాగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది హైకోర్టు ఆర్డర్ కాపీ ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై విచారణ చేయాలని స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది మరి వెయిట్ చేసి చూడాలి ఇక స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయా లేకపోతే యథావిధిగా నోటిఫికేషన్ ప్రకారం జరుగుతాయా అని మరి ఆశలు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా అందరూ దయనీయంగా చూస్తున్నారు మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి